నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సరావుపేటలో పారిశుద్ధ్య పనులు పునః ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ. గత 20 రోజులుగా విజయవాడలో సేవలందించిన మున్సిపల్ అధికార సిబ్బంది. జీవో 115ను రద్దు చేయాలని కోరుతూ కొనసాగిస్తున్న నర్సుల ఉద్యమం. 16వ రోజు నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా. ఇది మంచి ప్రభుత్వం అనే ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. పాల్గొన్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. రోగి మృతి చెందినప్పటికీ వైద్యం కొనసాగించి ఠాగూర్ సినిమా గుర్తు చేశారన్న బంధువులు. గుంటూరు వారి తోటలో సంఘటన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా విద్యార్థుల రక్తదానం. పాల్గొన్న వివిధ కళాశాలల విద్యార్థులు. ప్రజా అభివృద్ధే కూటమి లక్ష్యం. పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్. అథ్లెటిక్స్ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముందంజ. నర్సరావుపేట మండలంలోని ఉప్పలపాడు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పురపాలక శాఖ అధికార సిబ్బంది గత 20 రోజులుగా విజయవాడలో వరదల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో పనిచేశారు. మున్సిపల్ సిబ్బందితో పాటు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 10 రోజుల పాటు అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షించారు. విజయవాడ 45-50 డివిజన్లలో బుడుగు కాలువలను శుభ్రం చేసి గోడలు కట్టడం జరిగింది. విజయవాడలోని పనులు పూర్తయినందున నర్సరావుపేటపై దృష్టి సారించినట్లు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎన్ఎస్ఎస్ కళాశాల మరియు స్టేడియం వద్ద పనులను పర్యవేక్షించారు. రాబోయే కాలంలో వర్షాలు పడినప్పటికీ లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా కాలువలను శుభ్రం చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే చదలవాడ తెలిపారు. స్టేడియం వద్ద ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని తొలగించి పెద్ద బ్రిడ్జిని నిర్మించేందుకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేయడం జరిగిందని, త్వరలో టెండర్లు పిలిచే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఎండ్బి అధికారులు పాల్గొన్నారు. మరి గడిచిన 20 రోజులు కూడా విజయవాడలో ఇక్కడ ఉన్న శాంతి పరిస్థితి కానీ మరి మున్సిపల్ అధికారులందరూ కూడా అక్కడే పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి ఎమ్మెల్యే నేను కూడా 10 రోజులు అక్కడే ఉండి అక్కడ పనిచేయడం జరిగింది. దాదాపు 40 డిగ్రీ నుంచి 50 డిగ్రీ దాకా దగ్గర నుండి కాలంలో గడ్డలు కొట్టించడం దాని తర్వాత నర్సాపేట పట్టణంలో పెట్టడం జరిగింది. మరి రాయపాడు రోడ్లో ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఎదురుగా ట్రైన్ ఉంది, దాన్ని కూడా శుభ్రం చేస్తున్నాము. మనుషులు పెట్టి ఆ సీట్లు తీయడం జరుగుతుంది. అదేవిధంగా రోజులు పెట్టి అదేవిధంగా మళ్ళీ రాబోయే కాలంలో వరదల నుంచి ముప్పు తప్పించుకోవడానికి మరి సత్రపల్లి రోడ్లో స్టేడియం పక్కన మరి ఇక్కడ కూడా ట్రైన్ కొట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న బ్రిడ్జి హైదరాబాద్ మాట్లాడి వాళ్ళ టెండర్ కూడా ఉండడం జరుగుతుంది. బ్రిడ్జిపై వచ్చి టెండర్కి అమలు చేస్తాము. అదేవిధంగా మన ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ దగ్గర కూడా ఆ బ్రిడ్జిలో వేయించాలి. దాన్ని కూడా హైదరాబాద్ మార్చి బ్రిడ్జి కూడా ఉపయోగపడేట్టు చేయడానికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలకు పదోన్నతి కల్పించి స్టాఫ్ నర్సులుగా నియమించేందుకు విడుదల చేసిన 115 జీవోను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రి వద్ద నర్సులు ధర్నా చేశారు. శుక్రవారం కూడా కొనసాగిన ధర్నాలో స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు. గత 16 రోజులుగా నర్సులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వం జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఏరియా వైద్యశాలలో గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తున్న స్టాఫ్ నర్సులు అండి.
మేము ఈ ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నామంటే కాంట్రాక్ట్ విధానంలో మగ్గిపోయి ఉన్నాం ఇప్పటివరకు. కోవిడ్లో మేము ఎంత సేవ చేసాం మీరు గమనించి మమ్మల్ని రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నామండి. చివరిసారిగా 2010లో ఇచ్చారు రెగ్యులర్ నోటిఫికేషన్. ఇంతవరకు ఒక్కసారి కూడా స్టాఫ్ నర్సెస్ది రెగ్యులర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం అయినా మా బాధల్ని మా సమస్యల్ని అర్థం చేసుకొని మమ్మల్ని గుర్తించి కోవిడ్లో ఎంత కష్టపడ్డామో, వెంటిలేటర్ల దగ్గర ఉన్నామో, పీపీఈ కిట్ వేసుకొని 12 గంటలు తాగకుండా తినకుండా 12 గంటలు అదే విధంగా కిట్లో నుంచి బయటికి రాకుండా రోగుల దగ్గర సేవలు అందించాము. అది గమనించుకొని మమ్మల్ని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ రోజు 16వ రోజు అండి. రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులందరూ రోడ్డు మీదకి వచ్చారు. 16వ రోజు ఈ రోజుకి మమ్మల్ని ఈ గవర్నమెంట్ గుర్తించి రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. కాంట్రాక్ట్ అని ఇప్పటికి ఈ కాంట్రాక్ట్ బేసిస్లో కూడా 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళకి అందరిని ద్రాక్షలాగా అయిపోతుంది రెగ్యులర్ అనేది. ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ కూడా అయ్యే స్థితిలో లేరు. అందుకని గవర్నమెంట్ మమ్మల్ని సహృదయంతో అర్థం చేసుకొని ఈ కాంట్రాక్టు వ్యవస్థను తీసేసి రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నామండి. పల్నాడు జిల్లా నర్సరావుపేట ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమం. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనే అభిలాష ఉన్న యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ సౌజన్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు శుక్రవారం నాటికి 2వ రోజుకు చేరుకున్నాయి. కార్ట్ యువర్ బిజినెస్ అనే కార్యక్రమం ద్వారా యువతీ యువకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా పరిధిలో ఉన్న యువతీ యువకులకు వ్యాపారం ప్రారంభించాలనే ఆసక్తి ఉన్నవారు తమ పూర్తి వివరాలు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావును స్వయంగా సంప్రదించాలని కోరారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్న ప్రవీణ్ కుమార్ రజనీలు మాట్లాడుతూ శిక్షణ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సంజయరావు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ వారు ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్తో అంటే ట్రైనింగ్సే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే మహా సంకల్పంతో వాళ్ళకి యువతకి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న యువత కోసము వాళ్ళకి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారి సపోర్ట్తో ఎక్స్పర్ట్ ట్రైనర్స్ తీసుకొచ్చేసి మనకి వాగ్దేవి డిగ్రీ కాలేజీలో ఫస్ట్ జనరేటివ్ యువర్ బిజినెస్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే యువత వాళ్ళు ఏమైనా వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలా చేసుకోవాలనేది స్టార్ట్ చేయడం జరిగింది. దానికి గౌరవులైన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కూడా ఆ ప్రోగ్రామ్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అందులో ట్రైనింగ్ పొంది శిక్షణ పొందిన వాళ్ళకి 5 రోజుల పాటు స్టార్ట్ యువర్ బిజినెస్ అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన నైపుణ్యం ఏమిటి, దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, దాని మీద మెలకువలు నేర్పించడం కోసమని మనం 5 రోజుల పాటు వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రవీణ్ కుమార్, నేను న్యూస్లో యాడ్ చూసి ఈ ప్రోగ్రాంకి వచ్చాను. ఫస్ట్ జీవైపీ జరిగింది, జనరేట్ యువర్ ప్రోగ్రామ్ అని బాగా చెప్పారు సార్ వాళ్ళు కూడా. అందులో మేము వచ్చేసి ఒక బిజినెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాన్ని ఐడియాని ఎలా జనరేట్ చేసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్ని మన చుట్టూ సరౌండింగ్లో ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ఒక వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలనే దాని గురించి జీవైబీ ప్రోగ్రాంలో చాలా బాగా చెప్పారు సార్ వాళ్ళు. నమస్తే అండి, నా పేరు ఉపరజని, నేను నర్సరావుపేట ఎన్జిఓ కాలనీ నుంచి వచ్చాను. ఈ ప్రోగ్రామ్ మాకు అంకుల్ చెప్పారు, వైజ్మో మహిళా సొసైటీ అంకుల్ చెప్పారు. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఈ స్టార్ట్ అండ్ ఇంప్రూవ్ యువర్ బిజినెస్ ప్రోగ్రాంలో మనకు మొత్తము ఆల్రెడీ ఐడియా ఉన్నందుకు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏమేమి ఫాలో అవ్వాలన్న దాని గురించి 5 రోజుల ట్రైనింగ్ మనం చెప్పడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజు ప్రోగ్రాము. 4వ రోజు మనకు కంపెనీ ఫార్మ్ చేయాలన్నా, లేకపోతే పార్ట్నర్షిప్ ఫార్మ్ పెట్టాలన్నా, లేకపోతే ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ పెట్టాలన్నా కూడా ఏమేమి ఫార్మాలిటీస్ ఉంటాయి, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఏ మోడ్లో అయితే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. సచివాలయ సిబ్బంది విధిగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాలన మరియు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రజాభిప్రాయం సేకరించాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు.
ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం అనే ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఏర్పాటు అయిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ప్రజల సంక్షేమంపై అమలు చేసిన పథకాలపై వివరాలు అందజేశారు. సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటి వద్ద కనీసం 5 నిమిషాలు కేటాయించి అభిప్రాయాలను సవివరంగా సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి మురళీకృష్ణ, ముప్పాళ్ల మండల రెవెన్యూ అధికారి భవానీ శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో అంటే 5 డేస్లో మనం ఏమి చేయబోతున్నాము, అలాగే 47 రోజులకి ఏ కార్యక్రమాలు చేయబోతున్నాము ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అది ముఖ్యంగా ఈ 100 రోజుల్లో మనం ఏం చేసాం, రాబోయే రోజులు ఏం చేయబోతున్నాం అనేది ఇంటింటికి వెళ్ళి వారికి తెలియజేసి వారి యొక్క ప్రతిస్పందన తెలుసుకొని తగ్గట్టుగా మనం ఇంకా బాగా పనిచేయడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేస్తాం. దీంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రభుత్వం తీసుకున్న పనులు కానీ వారికి తెలియజేసే కార్యక్రమం చేస్తారు. సో ఈ సందర్భంగా అధికారులను సిబ్బంది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర మానసిక అప్లైన్స్ పెట్టి అధికారులు పెట్టారు కాబట్టి ప్రోగ్రామ్ వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఇంటి దగ్గర 5 నిమిషాలు స్పెండ్ చేయండి, మాతో మాట్లాడండి, ఆయన ఉద్దేశాలు అనుకోండి. అలాగే రాబోయే రోజుల్లో మనం 47 గవర్నమెంట్ ఏమేమి చేయబోతుందో దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రజల యొక్క పెట్టుకోవడానికి రాబోయే రోజుల్లో కార్యక్రమం చేయబోతున్నాం. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నేషనల్ ప్లాన్ ఏమి తయారు చేసామో దాని రాకపోవడం మనకి తీసుకుంటాం తీసుకొని దాన్ని మెరుగుపరుచుకొని దాంట్లో తయారు చేసుకోవడం. గుంటూరు నగరంలోని గుంటూరు వారి తోటగల ఆదిత్య హాస్పిటల్ సిబ్బంది ఠాగూర్ సినిమా చూపించారు. గురువారం అర్ధరాత్రి జరిగిన సంఘటన గుంటూరులో సంచలనం కలిగించడంతో శుక్రవారం మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. శుక్రవారం తొంటి నొప్పితో హాస్పిటల్లో చేరితే ప్రాణం తీశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రాణం పొయ్యాల్సిన డాక్టర్లే ప్రాణం తీశారని హాస్పిటల్ ముందు బంధువులు ఆందోళన చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన 50 ఏళ్ల గుండిమెడ శ్రీనివాసరావు ఆసుపత్రిలో చేరారు. పేషెంట్ బంధువుల నుంచి సంతకాలు తీసుకోకుండానే ఆపరేషన్ చేశారని కుటుంబ సభ్యులు విమర్శించారు. ఆపరేషన్ సమయంలో రోగి మృతి చెందినప్పటికీ ఐసీయూలో ఉంచి మందులు కూడా రాశారని మృతిని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ను నిలదీస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారని సమాధానమిచ్చారని అన్నారు. దీంతో మృతిని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. శుక్రవారం జాయిన్ అయ్యామండి. తొంటి నొప్పి అన్నాడు, బాగా తొంటి నొప్పితో అల్లాడిపోతున్నాడని మంగళగిరి తీసుకెళ్ళినప్పుడు మంగళగిరిలో ఉన్న ఆయన ఇక్కడికి మాకు ఆరోగ్యశ్రీ మీద పెట్టిస్తామని ఇక్కడికి రాసేది. ఆయన అక్కడికి అడిగామండి, మరి మా నాన్నకి ఇంత పక్షవాతం ఉంది, ఇలా ఆపరేషన్ చేయొచ్చా లేదా అని కూడా అడిగాము. ఏం కాదమ్మా ఆయన ఇక్కడికి పంపించారు. ఇక్కడ పంపించినాక అప్రూవల్ అయిద్దమ్మా సర్జరీ చేద్దామన్నారు. ఏం సార్ మరి ఇలా మా నాన్నకి పక్షవాతం ఉంది, స్ట్రోక్ మనిషి, ఆపరేషన్ చేస్తే ఏదన్నా ప్రమాదం ఉందా అని కూడా అడిగాను సార్. మేము ఏం ప్రమాదం కాదమ్మా అన్నారు. ఏం ప్రమాదం లేదమ్మా అన్నారు. ప్రమాదం లేదన్నారు. ఆపరేషన్ చేశారనే సంగతి కూడా మాకు తెలియదు. లోపలికి తెలిసినట్టే ఎవరో చెప్తే మేము వెళ్ళాం పైకి. ఆపరేషన్ చేసింది కూడా ఇదిగో ఇలా చేసామమ్మా, ఇదిగో ఈ రాడ్ వేసామమ్మా అని కూడా మాకు చూపించలేదు. ఐసీలో ఒక్కరోజు ఉంచారన్న మా నాన్న. అంతే, ఒక్కరోజు నుంచి ఇవాళ రూమ్కి షిఫ్ట్ చేశారు. 12 అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేసేసరికి వచ్చేసింది, మనిషి లేడు.
జేఎన్టీయూకే ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో గల రక్త నిల్వలు కేవలం 30% వైద్య అవసరాలకే సరిపోతున్నాయని, రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించి ప్రజలు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎస్ యూనిట్ సహకారంతో వందలాది మంది విద్యార్థులు రక్తదానం చేస్తున్నారని అన్నారు. కోటప్పకొండ తిరునాళ్ల సమయంలో భక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు వాలంటీర్స్గా ఎన్ఎస్ఎస్ యూనిట్ను పంపిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ డాక్టర్ కంచుల జగన్మోహన్ రెడ్డి, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస గుప్తా, బత్తుల మురళి, రాము, డాక్టర్ రహమతుల్లా, డాక్టర్ సృజన తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మా రెడ్డి మీ సహాయ సహకారాలు కావాలని కోరుతున్నాము. ఈ నెల 17వ తేదీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా జేఎన్టీయూ నర్సరావుపేట క్యాంపస్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించామండి. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు మా ఎన్ఎస్ఎస్ యూనిట్ వారు, ముఖ్యంగా రెడ్ క్రాస్ నర్సరావుపేట వారి సౌజన్యంతో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో సుమారు 100 మంది మా కాలేజీ విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు రెడ్ క్రాస్ నర్సరావుపేట వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతామండి. ఇక ముందు కూడా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు మీరు ఏదైనా చేసేటప్పుడు మేము చేయగలమని మీరు భావించినప్పుడు డెఫినెట్లీ మమ్మల్ని భాగస్వామ్యం చేసి ఇట్లాంటి మరిన్ని యాక్టివిటీస్ జేఎన్టీయూ కాకినాడ నర్సరావుపేట క్యాంపస్ తరఫున మేము కండక్ట్ చేస్తామని మీకు వినయపూర్వకంగా తెలియపరుచుకుంటున్నానండి. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ క్రాస్ కార్యవర్గం సభ్యులందరికీ, డాక్టర్ రెడ్డి గారికి, మేడం ఆఫ్థల్మాలజిస్ట్ మేడం గారికి, మన చంద్ర షాపింగ్ మాల్ వారికి, మిత్రులు మురళి గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్యాంపస్ విజిట్ చేయటం, ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పడం, మాకు అది ఇష్టమైన కార్యక్రమం కాబట్టి దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరిగిందండి. మరొకసారి రెడ్ క్రాస్ వారికి, నర్సరావుపేట ఇంటికి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగించవలసిందిగా, మమ్మల్ని మీ యాక్టివిటీస్లో భాగస్వామ్యం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెదకూరపాడు మండల పరిధిలోని కాశీపాడు, గారపాడు గ్రామాల్లో శనివారం ఎన్డీఏ కూటమి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమమని శ్రీకారం చుట్టామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు. ముఖ్యంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలని అన్నారు. డయల్ యువర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ రోజున మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులైన సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతోటి మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా పెదకూరపాడు నియోజకవర్గం, పెదకూరపాడు మండలంలో ఈ కాశీపాడు గ్రామాన్ని మొట్టమొదటి సభగా ఎంచుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు వారోత్సవాలు లాగా ప్రతిరోజు 2 గ్రామాల చొప్పున దాదాపు 4 గ్రామాల్లో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గ్రామాల్లో ఎవరికైనా రెవెన్యూ పరమైన సమస్యలున్నా, గ్రామాభివృద్ధికి సంబంధించిన సమస్యలున్నా తక్షణమే మాట్లాడి వారి యొక్క సమస్యలని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయడం కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. అట్లానే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో గ్రామ సభలు పెట్టడం జరిగింది. గ్రామ సభలు కూడా
బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. వారి యొక్క సమస్యలు మొత్తం గ్రామ సభల రూపంలో ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని తీర్చే విధంగా కూడా రాబోయే రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అట్లానే మా నాయకుడు మొన్న మీటింగ్లో చెప్పడం జరిగింది. రాబోయే 20 సంవత్సరాల్లో 2047 వరకు మీ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉండాలి ఒక డాక్యుమెంటరీ రూపంలో తయారు చేయమని మాకు పిలిపించడం జరిగిందండి. గ్రామ నాయకులందరితోటి, మండల పార్టీ నాయకులందరితోటి చర్చించి గ్రామాలకు కావాల్సిన అవసరాలు, రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉండాల్సిన పరిస్థితుల గురించి ఒక డాక్యుమెంటరీ తయారు చేయబోతున్నాం. వాటిని కూడా రాబోయే 5 సంవత్సరాల్లో మేమేమేం చేయగలమో గత ఎన్నికల టైంలో చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా రాబోయే 5 ఏళ్ళలో స్టెప్పులుగా విడతల వారీగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నర్సారావుపేట మండల స్థాయి ఫెడరేషన్ ఆటల పోటీలు 2వ రోజైన శుక్రవారం కొనసాగాయి. నర్సారావుపేట మండలం ఉప్పలపాడు గ్రామంలో శుక్రవారం అథ్లెటిక్స్లో భాగంగా జావెలిన్ త్రో, హై జంప్, షాట్ పుట్, 600 మీటర్ల పరుగు తదితర పోటీలు జరిగాయి. దేవప్రసన్న కుమార్ హై జంప్లో ప్రథమ స్థానం కైవసం చేసుకోగా, షాట్ పుట్లో మారుతి, 800 మీటర్ల పరుగు పందెంలో శశాంక్, 3000 మీటర్ల పరుగు పందెంలో ఆశీర్వాదం తదితరులు విజయం సాధించారని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము, పాఠశాల విద్యాశాఖ, పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆధ్వర్యంలో, వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, మా డిప్యూటీ గారి ఆదేశాల మేరకు మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీలు మన నర్సరావుపేట మండలం ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరి ఎస్జిఎఫ్ సెక్రటరీ గారు, జిల్లా సెక్రటరీ గారు ఎస్ సురేష్ కుమార్ గారు, కన్వీనర్ వై రామకృష్ణారెడ్డి గారు, హెడ్ మాస్టర్ కె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. చక్కగా నిన్న అండర్ 14, అండర్ 17 మరి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ సెలక్షన్స్ జరగడం జరిగింది. అట్లానే మరి ఈరోజు అథ్లెటిక్స్ కూడా చాలా చక్కగా విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశారు గ్రామస్తులు కానీ, మరి పీడీ గారు రామకృష్ణారెడ్డి గారు కానీ, అట్లానే హెడ్ మాస్టర్ కె శ్రీనివాసరావు గారు విద్యార్థులకి శారీరక సామర్థ్యం పెరగాలని మంచిగా ఆటల పోటీల్లో పాల్గొవాలి. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనలతో ఇక్కడ నర్సరావుపేట మండల స్థాయి ఆటల పోటీలు మరియు ఎంపికలు మా పాఠశాల అంటే వైవిఆర్ఎస్ అండ్ వైవిఆర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉప్పలపాడు నందు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. నిన్న ఈరోజు 2 రోజుల పాటు ఈ పోటీలు నిరంతరంగా జరుగుతున్నాయి. ఎస్బీఆర్ హై స్కూల్ అన్ని క్రీడల్లో కూడా ముందు వరుసలో ఉంటుంది. మన విద్యార్థి డివిఎస్ కార్తీక్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో కూడా అండర్ 14 విభాగంలో పాల్గొనడం జరిగినది. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు జరగబోయేటువంటి నియోజకవర్గ స్థాయి పోటీలకు కూడా ఎంపికయ్యి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో క్రీడల్లో వరంపేట హై స్కూల్ విద్యార్థులు ముందు వరుసలో ఉంటున్నారు. Good afternoon everyone. This is Suhana from ZPHS Center Balapuram High School. ఇవాళ ఉప్పలపాడు హై స్కూల్లో ఎస్జెడ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. కావున మేము ఖోఖో, అథ్లెటిక్స్ను ఫస్ట్, సెకండ్ ప్లేసెస్ కొట్టాము. ఈ మా స్కూల్లో 3 పీడీస్ ఉంటారు. వీళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ చేసి ఇంకా స్టేట్ మీట్స్, నేషనల్స్ ఆడిస్తారని, ఇంకా మా స్కూల్కి ఫస్ట్ ప్లేసెస్ కొట్టి మా స్కూల్కి నేమ్ తీసుకురావాలని కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఝాన్సీ మేడంకి అండ్ మా స్కూల్లో 3 పీడీస్కి అండ్ ఉప్పలపాడు హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్కి, జెడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ మేడంకి
అండ్ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన సిటీ కేబుల్ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అన్నయ్య. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా మాచర్ల పట్టణ 22వ వార్డులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం సభ కార్యక్రమంలో జరిగింది. టీడీపీ నాయకులు యాకంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ అవినీతిపరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు పూర్తి అధికారం అందించారని తెలిపారు. మొదటి 100 రోజుల్లోనే అభివృద్ధి సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు అమలు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమిరా దుర్గారావు, మున్సిపల్ చైర్పర్సన్ పోలూరి నరసింహారావు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పటివరకు చెప్పారు మా పెద్దలందరూ కూడా వివరంగా చాలా వివరంగా చెప్పారు మాచర్ల వాసు గారు. కనుక కాదు ఇవాళ అంటే చంద్రబాబు నాయుడు గారు నేను నిద్రపోను మిమ్మల్ని నిద్రపోయిన అంటాడు. అలానే ఆయన ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి చేశా కూడా అదే పని చేశాడు. మరి గత ప్రభుత్వం అలా చేయలేకపోయింది కనుక వాళ్ళు ఓడించారు ప్రజలు. దాన్ని గుర్తుపెట్టుకొని ఇలా మరి అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చారు. చెప్పినట్టుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏర్పాటు చేశారు. రేపు పండక్కి మహిళలకి గ్యాస్ స్తంభాలు కూడా ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేస్తున్నారు. ప్రజా కళా మండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నం నాగేశ్వరరావు శుక్రవారం గుండెపోటుతో మరణించడం బాధాకరమని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. స్థానిక ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలు వక్తలు ప్రసంగించారు. ప్రజా సంఘాల నాయకులు కె కృష్ణ, నల్లపాటి రామారావు, కంబాల ఏడుకొండలు, షేక్ మస్తాన్ వలి, జి రామకృష్ణ తదితరులు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు. ప్రజా కళా మండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నవ నాగేశ్వరరావు గత 2 రోజులుగా గుండె నొప్పితో బాధపడుతూ ఈరోజు ఉదయం 6:50 గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరణించడం జరిగింది. నాగేశ్వరరావు మరణం ప్రజా ఉద్యమాలకు, ప్రజా సంఘాలకు తీరని లోటు. ప్రజా కళా మండలి రాష్ట్ర కోశాధికారిగా ఉన్నటువంటి ఉన్నవ నాగేశ్వరరావు 25 సంవత్సరాలుగా అనేక ప్రజలు పడుతున్నటువంటి అనేక బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి పరిష్కార మార్గం సాంస్కృతికంగా తన కళారూపాలను అందించినటువంటి గొప్ప మహా వ్యక్తి. పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ నాయకత్వంలో ధర్నా జరిగింది. అందరికీ నమస్కారం అండి. మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అన్ని విధాల అభివృద్ధి చేయడమే కాకుండా స్వాతంత్రం రావడానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యులైన గాంధీ నెహ్రూ ఫ్యామిలీలకు సంబంధించి నెహ్రూ గారు కానీ అలాగే ఇందిరాగాంధీ కానీ ఈ దేశం అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఈ దేశం కోసం మరణించిన వారు కూడా ఆ కుటుంబం నుంచే వచ్చారు. ఇందిరాగాంధీ గారు కావచ్చు, అలాగే రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి వారి యొక్క త్యాగాలకు గుర్తుగా మరలా వారి కుటుంబం నుంచి సోనియా గాంధీ గారు, అలాగే రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇంకా దేశ సేవలో రైతుల పక్షాన, బాధితుల పక్షాన పోరాటాలు చేస్తూ ఈ దేశంలో భౌతికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టారు. ఈ తరుణంలో మోడీ భయపడి రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర యొక్క ఫోర్స్ను చూసి భయపడి ఈ రోజున రాహుల్ గాంధీ గారిని దేశవ్యాప్తంగా కూడా ఒక పనికిరాని వ్యక్తిగా మార్చాలి, పనికిరాని వ్యక్తిగా జనాలకు చూపించాలన్న ఉద్దేశంతో అనేక కోట్లు ఖర్చు పెట్టి వారి మీద దుష్ప్రచారం చేయడమే కాకుండా అనేక రకాలుగా వారు రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన కొందరు రాజకీయ పార్టీలకు విజయవాడ వరద బాధితులకు సహాయార్థం విరాళాలు సేకరించి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి 5 లక్షల రూపాయల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన వారిలో పూనాటి శ్రీనివాసరావు, డాక్టర్ నెల్లూరి రమేష్ బాబు, రంపిచర్ల ఆంజనేయులు, నలబాల పూర్ణచంద్రరావు, జుజ్జూరి సాంబశివరావు, జాగర్లమూడి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో జరిగినటువంటి వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడలో వచ్చినటువంటి బుడమేరు వాగు ఒడ్డు కొట్టుకుపోవటం వలన వచ్చిన వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందుల్ని చూసి
మా ఊరి తరపున నర్సరావుపేట మండలం పమిడిపాడు గ్రామం తరపున ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మా వంతుగా సహాయం చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ముందుకొచ్చాము. మా ఆలోచనని మా పమిడిపాడు గ్రామస్తులు పెద్దలతో పంచుకోగా అందరూ మమ్మల్ని బాగా ప్రోత్సహించారు. దానికి తగ్గట్లుగా అందరూ సపోర్ట్ చేసి సుమారుగా మా పమిడిపాడు విలేజ్ తరపున 5 లక్షల రూపాయలు విరాళంగా సేకరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో విజయవాడలో ప్రకృతి ప్రకోపానికి బలైపోయినటువంటి అనేక కుటుంబాలు నిరాశ్రయులై బజారును పట్టడం జరిగింది. వారందరి ఇబ్బందులను కూడా గమనించినటువంటి మా పమిడిపాడు గ్రామ ప్రజలు మనస్ఫూర్తిగా కుల మత విచక్షణ లేకుండా, పార్టీల విచక్షణ లేకుండా అందరూ కూడా ప్రతి ఇంటి నుండి కూడా అందరూ కూడా విరాళాలు ఇవ్వడం జరిగింది. నమస్తే. ఇటీవల అయినటువంటి విజయవాడ వరదలకి చాలామంది బుడమేరు వాగు కుంగి విజయవాడ రావడం జరిగింది. విజయవాడలో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే చూసి ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా మనం సాయం చేద్దామనే ఉద్దేశంతో నెల్లూరు రమేష్ గారు, ప్రొమిచర్ అనిల్ గారు, తర్వాత మా గురువు గారు అయినటువంటి కొండవీటి అంతే మాస్టారు వాళ్ళ నాన్నగారి పేరు మీద విరాళాలు ఇచ్చి ఉన్నారు. వారి ప్రోత్సాహంతో ముందుకు రావడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రాకెట్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.